జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. మీ ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ జీవితంలోని వివిధ రంగాలలో కొన్ని హెచ్చుతగ్గులు సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి మీరు మానసిక సంతృప్తిని పొందాలనుకుంటే మీరు మీ సన్నిహితులతో సమయం గడపాలి. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు అనేక రహస్య వనరులు మరియు పరిచయాల నుండి చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ పెరుగుతున్న గృహ ఖర్చుల కారణంగా మీరు పొదుపు చేయడం కష్టం. అందువల్ల మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా అవసరాన్ని బట్టి మాత్రమే ఖర్చు చేయాలి. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని పాత రహస్యాలు బహిర్గతం కావడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అటువంటి పరిస్థితిలో రహస్యం బయటపడే వరకు వేచి ఉండకుండా మీరు మీ తప్పును గుర్తించి ఇతరులతో పంచుకోవడం మంచిది. మన కష్టార్జితం కంటే అదృష్టం మీద ఎక్కువగా ఆధారపడతాము మరియు విషయాలు జరిగే వరకు వేచి ఉంటాం. కానీ మీరు ఈ వారం అలా ఆలోచించడం లేదా చేయడం మానుకోవాలి. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ కెరీర్లో విజయం సాధించాలనుకుంటే అదృష్టం కోసం వేచి ఉండకండి. బయటకు వెళ్ళి కొత్త అవకాశాల కోసం చూడండి. మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ఈ వారం మీరు మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇది కాకుండా విద్యార్థులు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి వారి చదువుల మధ్య కొంత సమయం కేటాయించాలని సూచించారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని చిన్న సీజనల్ అనారోగ్యాల కారణంగా పరధ్యానంలో ఉండే అవకాశం ఉంది. పరిహారం: ఓం గురువే నమః అని ప్రతిరోజు 21 సార్లు జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల మీ అంకితభావం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి ప్రభావవంతంగా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల యోగా మరియు శారీరక శ్రమను వదులుకోవద్దు మరియు వీలైనంత ఎక్కువగా ఆకుకూరలను తినండి. ఈ వారం మీరు మీ ఖర్చులపై జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే రాబోయే వారంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం మీ ప్రధాన ప్రాధాన్యత మీ సౌకర్యాల కంటే మీ కుటుంబ సభ్యుల అవసరాలపై దృష్టి పెట్టాలి. దీని కారణంగా మీకు ఇప్పటికీ తెలియని కుటుంబంలో పరిస్థితుల గురించి తెలుసుకుంటారు. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ కెరీర్లో ఉన్నత స్థితిని తెస్తుంది. అయితే ఈ సమయంలో మీరు చేసే ఏ పని విషయంలోనైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆ క్షణంలో ఏం చేసినా బాగా అర్థం చేసుకోండి. అలాగే ఇది కాకుండా మీరు మీ సీనియర్ అధికారులతో మాట్లాడాలనుకుంటే మరొకరి ద్వారా కాకుండా మీరే మాట్లాడండి. ఎందుకంటే మీరు మీ పనితీరును చూపించగల ఏకైక మార్గం ఇది. ఈ వారం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది మరియు విద్యారంగంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. దీనికోసం మీకు బలమైన సంకల్ప శక్తి మరియు ధైర్యం అవసరం. ఇది కష్ట సమయాలలో కూడా మిమ్మల్ని ఉత్తమ ప్రయత్నాలలో ఉంచడానికి ప్రోత్సహిస్తుంది. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని పారాయణం చేయండి. ఈ వారం మిథున రాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. గత వారంలో అజీర్ణం, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు మరియు మెరుగుపరచడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ప్రయత్నాలను చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఈ వారం బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ వారం అకస్మాత్తుగా భారీ లాభాలను పొందడంతో మీరు మీ డబ్బును పెద్ద పెట్టుబడిలో పెట్టడం గురించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం తొందరపడి ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని మీకు సూచించబడింది. ఎందుకంటే మీరు సాధ్యమయ్యే అన్ని నష్టాలను పరిశీలించకపోతే
భవిష్యత్తులో మీకు నష్టాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ చమత్కార స్వభావం కారణంగా మీరు మీ కుటుంబ వాతావరణాన్ని సాధారణం కంటే మరింత ఆహ్లాదకరంగా ఉంచుతారు. అలాగే అద్భుతమైన ఈ సమయంలో కలిసి ఉండటానికి మీ బంధువులు మరియు స్నేహితులు కూడా మీ ఇంటికి రావచ్చు. మీరు మీ కెరీర్కు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన విషయాలు లేదా ప్రణాళికలను అందరితో పంచుకోవడం మానుకోవాలి. ఈ వారం చదువులు మీకు బోర్ అనిపించవచ్చు, కాబట్టి మీరు బయట సమయం గడపడం, నడక లేదా విహారయాత్రకు వెళ్ళడం ద్వారా మిమ్మల్ని మీరు ఫ్రెష్ అప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మీరు మీ చదువుపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. పరిహారం: బుధవారం పేద పిల్లలకు పాఠశాల నోటు పుస్తకాలను విరాళంగా ఇవ్వండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. మీ ఆరోగ్యం బాగుంటే మీ జీవితంలోని ప్రతి అంశాన్ని మీరు ఆనందించవచ్చని మీరు గ్రహిస్తారు. ఈ కాలంలో చాలామంది వ్యక్తులు ఈ నినాదాన్ని అనుసరిస్తున్నారు. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం మీ ఆర్థిక విషయాలను మెరుగుపరచడం మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ఇది గతంలో జరిగిన నష్టం నుండి బయటపడడానికి కూడా మీకు సహాయపడుతుంది. కాబట్టి మరోసారి విషయాలు ట్రాక్లోకి రావడం ప్రారంభిస్తాయి. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం బంధువు ద్వారా ఏదైనా శుభకార్యం జరిగినా అది మీ కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షిస్తుంది. దీనితో ఈ సమయంలో దూరపు బంధువు నుండి కొన్ని శుభవార్తలు మీ మొత్తం కుటుంబానికి సంతోషకరమైన క్షణాలను అందించే అవకాశం ఉంది. చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ వారం వారి కెరీర్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన ఫలాలు అందుతాయి. అలాగే ఈ సమయం మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయాన్ని తెస్తుంది. మీకు దిశానిర్దేశం చేసే అపారమైన శక్తిని మరియు మీ లక్ష్యాలు, ఆశయాలను సాధించే సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ వారం మీరు కొత్తదనాన్ని నేర్చుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. దీనికోసం మీరు ఇంటర్నెట్ సహాయం కూడా తీసుకోవచ్చు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించవద్దు, లేకుంటే మీరు మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవచ్చు. పరిహారం: ఓం చంద్రాయ నమః అని ప్రతిరోజు 11 సార్లు జపించండి. ఈ వారం సింహరాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. చంద్రరాశికి సంబంధించి 2వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితులు మరియు ఇబ్బందులు నిరాశకు కారణమవుతాయి. పని ఒత్తిడి మరియు గృహ వ్యత్యాసాల కారణంగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టలేరు. ఈ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో పాటు మీరు కొంత బలహీనతకు గురవుతారు. ఈ వారం ఈ రాశి చక్రం యొక్క వ్యక్తుల జీవితం నుండి అన్ని ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ సమయంలో డబ్బు సంపాదించే శుభ అవకాశాలు మరియు ఇది వారికి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి సహాయపడుతుంది. ఈ వారం మీరు కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కుటుంబంలోని చిన్న సభ్యుల కోసం బహుమతులు లేదా తినుబండారాలు తీసుకువస్తారు. ఇది వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది. ఈ వారం మీ కార్యాలయంలో మీ అన్ని విజయాలు మరియు క్రెడిట్లను మరొకరికి అందించినట్లు మీరు కనుగొంటారు. కాబట్టి మీరు చేసిన పనికి మరొకరు క్రెడిట్ తీసుకోనివ్వవద్దు, లేదంటే మీరు మీ కెరీర్లో ప్రతికూలంగా నష్టాన్ని భరించాల్సి రావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ వారం అదృష్టం కంటే శ్రమపైన ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. ఎందుకంటే అదృష్టం మిమ్మల్ని ఎల్లవేళలా ఆదుకోదు, కానీ మీ చదువు మీతోనే ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. అందువల్ల మీరు అదృష్టం కోసం ఎదురుచూస్తూ మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. కాబట్టి గడిచిన వాటిని మర్చిపోయి ఈ రోజు నుండి మీ శ్రమతో మీ వేగాన్ని కొనసాగించండి. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం అనే ప్రాచీన గ్రంథాన్ని జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు.
ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలు మరియు కార్యకలాపాలపై పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ అలవాట్లను మెరుగుపరుచుకోండి మరియు మసాలా ఆహారానికి దూరంగా ఉండండి మరియు పోషకమైన ఆహారాన్ని తినండి. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం తమ జీవిత భాగస్వామి కోసం డబ్బును ఖర్చు చేస్తారు. ఈ సమయంలో మీరు వారితో అందమైన ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో ఈ ఆనందాన్ని పంచుకుంటారు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతు ఉండటం వల్ల ఈ వారం ఏ నిర్ణయం తీసుకున్నా మీ కుటుంబాన్ని ఒప్పించడంలో మీరు విఫలం కావచ్చు. దీనితో మీ కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు మరియు మీ నిర్ణయానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. ఈ వారం మీకు మీ సీనియర్లు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభించదు. దీని కారణంగా మీరు అన్ని బాధ్యతలను నిర్వహించలేరు మరియు ప్రతి పనిని పూర్తి చేయలేరు. ఫలితంగా కెరీర్లో అడ్డంకులు తలెత్తుతాయి మరియు చాలా ఒత్తిడికి గురవుతారు. ఈ వారం మీ లక్ష్యాలను సాధించడానికి గతంలో కంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీకు చాలా ఇబ్బందులు ఎదురుకావచ్చు. కానీ ఈ సమయంలో మీరు ప్రతి దానిలో ఓపికగా ఉంటే మీరు అన్ని ఇబ్బందులను అధిగమించగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఈ వారం తులారాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీరు ఒత్తిడి నుండి బయటపడటం మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జీవితాన్ని ఆస్వాదించడమే జీవితానికి నిజమైన మూలధనం అని మీరు గ్రహిస్తారు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉన్నందున మీరు ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మెరుగైన వాతావరణాన్ని మరియు ఆరోగ్యాన్ని పొందేందుకు మీ మనస్సును రిలాక్స్గా ఉంచడానికి చాలా జోకులు వేస్తారు. పెట్టుబడి పరంగా ఈ వారం గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే మీరు ఎటువంటి రిస్క్ తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. అందువల్ల మీరు ప్రశాంతంగా పెట్టుబడులు పెట్టాలి. మీ జీవితంలో లాభాలు మరియు పురోగతిని పొందాలి. తరచుగా మీరు ఇతరుల కోరికల ఆధారంగా మీ స్వంత ప్రణాళికలను రూపొందించుకుంటారు. అయితే ఈ వారం ఇలా చేయడం వల్ల మీరు పెద్ద ఇబ్బందులలో పడవచ్చు. కాబట్టి ఈ వారం మీ కుటుంబ సభ్యులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని నిర్ణయించుకోవద్దు. అప్పుడే మీరు సంతోషంగా ఉంచుకోగలుగుతారు. ఈ వారం మీరు కెరీర్లో మెరుగ్గా ఉండాలంటే అన్ని రకాల ప్రతికూల ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలి. లేకపోతే ఈ ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేస్తాయి. భవిష్యత్తులో మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ వారం పోటీ పరీక్షలలో విజయం సాధించాలనుకుంటే వారు తమ అత్యుత్తమ చూస్తున్నట్లయితే మీరు మెరుగైన ఎంపికలను ఎంచుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరిహారం: మంగళవారం నాడు కేతుగ్రహం కోసం యాగ హవనం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. ఈ వారం మీరు పాదాల నొప్పి, బెనుకు మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. 50 ఏళ్ళు పైబడిన వారికి ఈ వారం ప్రత్యేకం. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం గ్రహాల కదలిక మీరు ఇతరుల అడుగుజాడలను అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టాలు ఉంటాయని సూచిస్తున్నాయి. అందువల్ల మీ డబ్బును ఇతరుల ఆజ్ఞపై ఎక్కడా పెట్టుబడి పెట్టకుండా తెలివిగా వ్యవహరించండి. మీరు సామాజికంగా సంభాషించే ప్రదేశాలలో మీ చమత్కార స్వభావం మీ ప్రజాదరణను పొందుతుంది. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చాలామంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. 4వ ఇంట్లో శని ఉండటం వల్ల మీకు ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ సమస్యలను అధిగమించగలుగుతారు మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మునుపటి కంటే కష్టపడి పని చేయగలుగుతారు. ఏదైనా పోటీ పరీక్షకు హాజరై అందులో విజయం సాధించాలనుకునే విద్యార్థులు ఈ వారం తమ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం సహాయంతో అపారమైన విజయాన్ని పొందుతారు. కానీ మీరు మీ గురువులతో సరైన అవగాహన మరియు సత్సంబంధాలు కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. పరిహారం: ప్రతిరోజు దుర్గా చాలీసా జపించండి.
ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. మీరు మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడిని అధిగమించడానికి, తద్వారా మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండటానికి కృషి చేయాలి. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ శక్తి ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. ఈ వారం మీ ఆదాయం ఎంత వేగంగా పెరుగుతుందో అంత వేగంగా డబ్బు మీ చేతుల్లోంచి మాయమవుతుంది. అయితే ఇది ఉన్నప్పటికీ అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి సంక్షోభంతో బాధపడరు. ఈ వారం మీ కుటుంబంలోని మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తుల ముందు మీ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరచడం మీకు కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంత సమయం ప్రశాంతంగా ఉండి వారికి కూడా కొంత సమయం ఇస్తే బాగుంటుంది. ఈ వారం మీ మనస్సు మీ విధుల కంటే మీ ఆనందాలను సంతృప్తిపరచడంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. అటువంటి పరిస్థితుల్లో లక్ష్యాల వైపు మాత్రమే దృష్టి పెట్టండి మరియు భావోద్వేగ విషయాలను నివారించండి, లేకపోతే మీకు ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ వారం విద్యార్థుల ప్రవర్తనలో చాలా మార్పులు ఉంటాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగవచ్చు. అయినప్పటికీ వారు అలాంటి వివాదాలకు దూరంగా ఉండాలి, లేకుంటే ఉపాధ్యాయుల ముందు మరియు ఇతర సహ విద్యార్థుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినవచ్చు. దీని కారణంగా మీరు భవిష్యత్తులో వారి సహాయం మరియు సహకారాన్ని కోల్పోతారు. పరిహారం: గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. ఈ వారం మకర రాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. ఈ వారం మీరు ఎక్కువ పని మరియు బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది, కానీ మెరుగైన ఆరోగ్యం కోసం మీరు ఎక్కువ పని చేయకుండా ఉండాలని సూచిస్తుంది, లేకపోతే అది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ప్రారంభంలో మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉండవచ్చు, కానీ వారం చివరిలో మీ డబ్బు కొన్ని కారణాల వల్ల ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీ డబ్బును మొదటి నుండి చివరి వరకు సరైన వ్యూహం ప్రకారం ఖర్చు చేయండి. మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ వారం వారి చికిత్సలో మార్పు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి దారితీస్తుంది. పిల్లలు వారిని విహారయాత్రకు తీసుకెళ్లమని మిమ్మల్ని కోరవచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈ వారం మంచి లాభాలను ఆర్జించవచ్చు, ఎందుకంటే ఈ సమయంలో టెక్నికల్ మరియు సోషల్ నెట్వర్కింగ్ మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో చాలా సహాయపడుతుంది. ఈ సమయంలో పరీక్షల ఒత్తిడితో పాటు మీరు ఇప్పటి వరకు వాయిదా వేస్తున్న మీ పాఠాలన్నింటినీ సవరించడం గురించి కూడా ఒత్తిడికి గురవుతారు. పరిహారం: ప్రతిరోజు 14 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఈ వారం కుంభరాశి ఫలాలు 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. చంద్రరాశికి సంబంధించి రాహువు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో మెరుగుదలని చూస్తారు. ఇది మానసిక ఒత్తిడి నుండి ఉపశమనానికి సూచిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండటానికి మీ గురించి జాగ్రత్తగా ఉండండి మరియు క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి. ఆర్థిక జీవితంలో హెచ్చుతగ్గుల కారణంగా ఈ వారం మీకు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడితో పెద్ద వివాదం ఏర్పడే అవకాశం ఉంది. దీనికోసం మీరు డబ్బు విషయంలో చాలా నిస్సహాయంగా భావించే అవకాశం ఉంది మరియు మీ విపరీత ఖర్చుల గురించి మీ భాగస్వామి అసహ్యం వ్యక్తం చేయవచ్చు. ఈ వారం మీ ఉదార వైఖరి మీ కుటుంబ సభ్యులు ప్రయోజనం చేకూరుస్తుందని మీరు భావిస్తారు. దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇది ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకుంటూ ఈ సమయంలో మీ స్వభావంలో కొంత మార్పు తీసుకోవాలి. అందువల్ల దీన్ని మొదటి నుండి జాగ్రత్తగా చూసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం మీ కార్యాలయంలో విషయాలు బాగుంటాయి. ఈ సందర్భంలో మీరు మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులకు వారి మద్దతు మరియు సహాయానికి ధన్యవాదాలు చెప్పాలి. అలాగే వారితో పనిచేసేటప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ విద్యా జాతకం ప్రకారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ పరీక్షలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.
అలాగే మీరు మీ ఉపాధ్యాయులు లేదా గురువులలో ఒకరి నుండి విజ్ఞాన బహుమతిగా మంచి పుస్తకం పొందుతారు. పరిహారం: ప్రతిరోజు నారాయణం అనే పురాతన వచనాన్ని జపించండి. ఈ వారం మీనరాశి ఫలాలు. 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు. చంద్రరాశికి సంబంధించి రాహువు మొదటి ఇంట్లో ఉన్నందున మీరు ఈ వారం సానుకూల ఆలోచనలను తీసుకురావడం ద్వారా చీకటి నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ ప్రతికూలత మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని సూచిస్తుంది. కాబట్టి దీని నుండి ముందుకు సాగడం ద్వారా ఏదైనా మంచి చేయడానికి ఇది మంచి సమయం. మీరు అద్దె ఇంట్లో నివసిస్తుంటే ఈ వారం యజమానికి ముందస్తు చెల్లింపు లేదా ఇంటి మరామతులు అవసరమవుతాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. అందువల్ల మొదటి నుండి తగినంత పొదుపు చేయడం ద్వారా ఏదైనా ఆర్థిక పరిస్థితిని ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. అదనంగా మీకు చాలా శక్తి మరియు ఉత్సాహం ఉంటాయి. ఇది మీ కుటుంబ జీవితంలో అనేక సానుకూల ఫలితాలను తెస్తుంది మరియు ఇంట్లో ఒత్తిడిని నివారించడానికి కూడా మీకు సహాయపడుతుంది. మీరు ఈ వారం కార్యాలయంలో ఏదైనా తప్పు చేసినట్లయితే గుర్తింపు మీ వివేకాన్ని ప్రతిబింబిస్తుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ సమయంలో ఆఫీసులో మీ తప్పును అంగీకరించడం మీకు మేలు చేస్తుంది. కానీ దాన్ని మెరుగుపరచడానికి మీరు వెంటనే విశ్లేషించుకోవాలి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం విద్యారంగంలో వివిధ రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఇది మీకు విశ్రాంతి మరియు ఒత్తిడి లేని అనుభూతిని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి మరియు మీ చదువులతో పాటు శారీరక శ్రమలో పాల్గొనండి. పరిహారం: గురువారం నాడు బృహస్పతికి యాగ హవనం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.